హలో పీపుల్, ఈరోజు వీడియోలో కమ్మగా నోరూరించేలాగా సింపుల్ వేలో బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చెప్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఫుడ్ తెలుగు. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పాల ప్యాకెట్ కట్ చేసి వేసుకోండి. మీరు తీసుకున్న పాలల్లో సుమారు సగం కొలతకి నీళ్లు కలపండి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు బెల్లం పరమాన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 100 గ్రాముల పంచదార, అరకప్పు బియ్యం, 2 స్పూన్లు నెయ్యి, 50 గ్రాముల పెసరపప్పు, 50 గ్రాముల సగ్గుబియ్యం, 1/2 కిలో బెల్లం, మీకు కావాల్సినన్ని జీడిపప్పులు, మీకు కావాల్సినన్ని కిస్మిస్లు. పాలు పొయ్యి మీద పెట్టిన వెంటనే బియ్యం, సగ్గుబియ్యం, పెసరపప్పు 3 కలిపి ఒక గిన్నెలో కడిగి నానబెట్టుకోవాలి. సుమారు 10 నిమిషాలు. ఒకవేళ ముందుగా నానబెట్టుకోకపోతే ఎక్కువసేపు ఉడికించండి. నానబెట్టుకుంటే ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. పాలు పొంగు వచ్చాక నానబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని పాలల్లో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. పది నిమిషాలు ఉడికిన తరువాత ఒకసారి బాగా కలుపుకొని మనం కొలిసి పెట్టుకున్న బెల్లం చితక్కొట్టి వేసుకోవాలి. వెంటనే పంచదార కూడా వేసి బెల్లం కరిగేదాకా కలపాలి. బెల్లం కరిగాక మనం పొలిసి పెట్టుకున్న నెయ్యి సగం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని నీళ్ళైన నెయ్యి వేసి మీరు తీసుకున్న జీడిపప్పు, కిస్మిస్లు వేయించాలి. వేయించినాక పక్కన పెట్టుకున్న పరమాన్నంలో కలిపేయాలి. అంతే, కమ్మగా నోరూరించే బెల్లం పరమాన్నం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కింతే మరొక రెసిపీస్తో మీ ముందుంటా.